श्रीगुरुभ्यो नमः। इक्ष्वाकुवंश प्रभुवो रामो नाम जनैः श्रुतः नियतात्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गोष्पती कृशवारासिं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजम्। राम गुणाभिरामा दिनराजकुलाम्बुधिसोमा तोयदस्याम दशानन प्रबलसैन्यविरामा सुरारिगोत्रसुत्रामा सुबाहुबाहुबलदर्पतमः पटुतीव्रधामा निष्कामा कुभ्रुल्ललामा गरकण्ठसतीनुता राघव उल्लङ्घ्य सिन्धो सलिलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलि आञ्जनेयम्। रामो विग्रहवान् धर्मः साधुः सत्यपराक्रमः राज्यस्य लोकस्य देवानाम् इव वासवः। मङ्गलं कौसलेन्द्राय गुणाये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। मङ्गलपरैराचार्य पुरोगमैश्च पूर्वैः सत्कृतायास्तु मङ्गलम्। ॐ श्रीराम जय राम जय जय राम। ॐ तत्सत्। కుసుమ గారు. సర్వేభ్యः నమస్కారాः. పీతాఖిల విషయేచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమాన అంజనాభాగ్యం శంబరవైరిశరాతిగమంబుజదళ విపులలోచనోదారం కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारितदशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः वानरनिकराध्यक्षम् दानवकुलकुमुदरविकरसदृशम् दीनजनावनदीक्षम् पवनतपः पाकपुञ्जमद्राक्षम् एतत् पवनसुतस्य स्तोत्रं यः पठति पञ्चरत्नमालिकम्
రత్నాఖ్యం చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుంక్త్వా శ్రీరామ భక్తి భాగ్భవతి ఇతి శ్రీమచ్చంకరాచార్య కృతౌ హనుమత్ పంచరత్నం. జై హనుమాన్. మనం ఇక్కడ 6వ సర్గలో ఉన్నాము. హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసి లంక నగరంలోనికి ప్రవేశించి లంకా నగర అధిదేవత అయిన లంకిణిని సంహరించి లంకా నగరంలోనికి ప్రవేశించి ఆ లంకా నగరం యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఆ లంకా నగరం రాజవీధులలో తిరుగుతూ పిల్లి అంత ఆకారంలో అయిపోయి ఆ రాజభవన వీధులన్నీ రాజ వీధులన్నీ తిరుగుతూ ఆ రాజవీధులన్నిట్లో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి బంగారు తాపడాలు చేసినటువంటి భవనాలు, వెండితో చేసినటువంటి రకరకాల బొమ్మలతోటి ఉన్నటువంటి ఆ భవనాలన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అట్లానే అక్కడ ఉన్నటువంటి జనము వాళ్ళ లీలా విలాసాలు ఎంత ఆనందంగా జీవనం సాగిస్తున్నారు వాళ్ళు అని అంటే అంత కిలకిలకిల రావాలు ఎక్కడ చూసినా కానీ పేరింతలు, ఆడవాళ్ల యొక్క నూపురాల ధ్వనులు, మృదంగ ధ్వనులు, అలా మగవాళ్ళవి జబ్బలు తలుచుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పరిహాసం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, అలా పతివ్రతలైనటువంటి స్త్రీలు పూజలు జపాలు తపాలు యజ్ఞాలు చేస్తున్నటువంటి రాక్షసులు, ఇలా జనమంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నటువంటి నగరం అది. ఎంత ఐశ్వర్యవంతం, అన్ని రకములైనటువంటి ఐశ్వర్యాలుతో కూడిన అష్టైశ్వర్యాలతో కూడి ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూస్తూ అలా చూస్తూ 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 ఒక చోటికి, ఒక పెద్ద ప్రాకారం ఉన్న చోటికి వచ్చాడు. వచ్చి ఆ ప్రాకారం మీదకి ఎక్కి ఆ భవనముల యొక్క సముదాయం, ఆ భవనాల యొక్క సముదాయం అంతా ఎలా ఉందంటే విమానాల్లాగా ఉంది. విమానం అంతటువంటి భవనాలు ఉన్నాయి. ఆ విమాన ఆకారంలో విమానం అంతటువంటి భవనాలు ఉన్నవి. ఒక ఆ ప్రాకారం లోపలంతా కూడా ఒక భవన సముదాయాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఎట్లా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాలనీ ఉంటాయి, లేకపోతే సెక్రటరీస్ కాలనీలు ఉంటాయి, మంత్రుల కాలనీ అని ఉంటాయి. అట్లా అన్నమాట ఆ రోజుల్లో కూడా. ఆ ప్రాకారం లోపల అంతా రాజవీధుల్లో ముందొకసారి చూశాడు. అవే మహా గొప్పగా ఉన్నాయి. మళ్ళా లోపలికొచ్చాడు. లోపలికొస్తే ఇంకొక ప్రాకారం దాటి లోపలికొస్తే విమానాకృతిలో ఉన్నాయి భవనాలు. ఆ భవనాలన్నీ కూడా మిలమిల మిలమిల మెరిసిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద 7 అంతస్తుల మేడలున్నాయి. ఆ 7 అంతస్తుల మేడలు విమానాకారంలో, పడవల ఆకారంలో ఉండి అక్కడ వృక్షాలు, పర్వతాలు, రకరకాల జంతువుల యొక్క బొమ్మలు అవన్నీ చూస్తుంటే ఎట్లా అయితే ఒక పశుపతి కైలాసంలో గనక శివుని దగ్గర ఎలా అయితే అన్ని జంతువులు అన్నీ ఉంటాయో అట్లానే ఇక్కడ కూడా పక్షులు, రకరకాలైనటువంటి పక్షులు అన్నీ కూడా ఉన్నటువంటి ఆ ఆ ప్రాంతాన్ని, ఆ భవన సముదాయాన్ని చూశాడు. చూసి ఒక్కొక్క భవనంలో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. విమానాకృతిలో ఉన్నటువంటి ఆ విమానం అంతటి భవనాలు. ఆ భవనాలు వెతుకుతూ కుంభకర్ణుడు, విభీషణుడు, మహాపార్షుడు, ప్రహస్తుడు ఇలా రావణాసురునికి దగ్గరగా ఉన్నటువంటి అమాత్యులందరివి, సేనాపతులందరివి వాళ్ళ యొక్క భవంతులన్నీ ఎగిరి గంతేసి ఒక్కొక్క భవంతిలో అంతా వెతుకుతూ ఉన్నాడు పాపము సీతాదేవి కోసం. కానీ ఎక్కడా సీతాదేవి కనపడటం లేదు. అలా ఆ భవనాలన్నింటినీ వెతుకుతూ ఉన్నాడు. ఆ భవనాల మధ్యలో అక్కడక్కడ ఎక్కడెక్కడ భవనాలన్నిటిలో మధ్యలో జనాలందరూ కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి ఆయుధాలు పట్టుకొని. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
ఆడవాళ్ళు కూడా శూల, ముద్గర ఇలాంటివన్నీ ఆయుధాలు ధరించి వాళ్ళంతా ఆ ప్రాంతం అంతా కూడా కాపలా కాస్తున్నారు. పహరా కాస్తూ ఉన్నారు. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా యుద్ధం గనక చేయాలి అనంటే దానికి తగ్గట్టుగా రెడీగా ఉన్నట్టుగా అలా ఉన్నారు అని వర్ణించుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కరింటికి దాదాపు ఒక 15, 20 మంది పేర్లు మనకిక్కడ చెప్పారు ఇంతకు ముందు. వాళ్ళందరి ఇళ్ళు గూడా ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూప, భీమ, శుకనాశ ఇలా అందరిళ్ళు వెతుక్కుంటూ అన్నీ వచ్చారు. ఆహ్, ఆ భవన సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మధ్యలో దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షః పతేః గృహే రాక్షసాంచ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్. అక్కడ ఆయన చూసాడు. వివిధాన్ గుల్మాన్ రకరకాలైనటువంటి గుల్మాన్ అంటే సైన్య సమూహము. సైన్య సమూహం మనం ఏదంటారు సైన్యముల యొక్క గుంపు. ఒక ఒక రెజిమెంట్ అంటారు కదా! ఆ రెజిమెంట్ లాగా. అట్లా ఎక్కడ అక్కడక్కడ ఉన్నారు. రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వారు. తస్య రక్షపతేః గృహే. ఆ రా రా రావణ రాక్షసుల రాజైనటువంటి రావణాసురుడి ఇంటి ప్రాంతంలో అట్లా రకరకాలైనటువంటి కాపలా వాళ్ళని చూసారాయన. రాక్షసాంచ మహాకాయాన్ పెద్ద పెద్ద ఆకృతులు, భీకరాకృతులు ఉన్నటువంటి రాక్షసులు నానా ప్రహరణ ఉద్యతాన్ అనేక రకాలైనటువంటి ఆయుధాలని పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. రకరకాలైనటువంటి ఆయుధాలతోటి ఒకవేళ గనక యుద్ధం చెయ్యాలి అని అంటే, ఆ ఆయుధాలని ప్రయోగించడానికి సిద్ధంగా అంటే ఆలస్యం చేయదలుచుకోలేదు వాళ్ళు. ఒకవేళ యుద్ధం ఉంటే రెడీగా అన్నమాట. ఎలర్ట్‌గా ఉన్నారు. సైన్యము అంతా. నానా ప్రహరణ ఉద్యతాన్. నానా ప్రహరణ అనేక రకములైనటువంటి ప్రహరణాలు అంటే ఆయుధాలు. కొట్టేటటువంటి ఆయుధాలు. కత్తులు, బల్లాలు, శూలాలు, ముద్గరాలు అటువంటివన్నీ. అన్నిటిని ఉద్యతాన్ అంటే రెడీగా పట్టుకొని ఉద్యుక్తులై ఉన్న వాళ్ళనందరినీ చూశాడు. ఇంతవరకు మనం ముందరి క్లాస్‌లో చేశాము. ఇప్పుడు ఇంకా చూస్తున్నాడు ఆ ప్రాంతం అంతా. అక్కడంతా రక్తాన్, శ్వేతాన్, శితాంచైవ, హరీంచైవ మహాజవాన్ కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజశిఖాయాం ఐరావత సమాన్ యుధి నిహంతృన్ పరసైన్యాన్ గృహే తస్మిన్ దదర్శ సహా. తస్మిన్ గృహే ఆ ఇంటిలో ఆ రావణాసురుడి ఇంటిలో ఇంటి ఇంటి యందు ఆ ఇంటి యందు అంటే ఆ భవన సముదాయం అక్కడంతా కూడా రావణాసురుడి ఇంటిని కాపలా కాస్తున్న వాళ్ళు ఉన్నారు. చుట్టూరా రావణాసుడికి సంబంధించినటువంటి స్నేహితులు, అమాత్యులు, సోదరులు వాళ్ళందరి ఇళ్ళు ఉన్నాయి. అక్కడ దదర్శ అతడు హనుమంతుడు దదర్శ చూశాడు. ఇంకా ఏం చూశాడంటే ఆ మహాకాయులైనటువంటి రాక్షసుల్నే కాక రక్తాన్, శ్వేతాన్, శితాన్ చైవ హరిన్ గుర్రాలని. ఎటువంటి గుర్రాలు? మహాజవాన్ గొప్ప వేగంతోటి పరిగెత్తేటటువంటివి. జవము అంటే వేగము. మహాజవాన్ గొప్ప వేగంతోటి పరిగెత్తగలిచినటువంటి హరించ గుర్రాలు. ఆ గుర్రాలు ఎలా ఉన్నాయంటే రక్తాన్, శ్వేతాన్, సితాన్. రక్తాన్ ఎర్ర రంగులో ఉన్నటువంటి గుర్రాలున్నాయి. శ్వేతాన్ తెల్లగా ఉన్నటువంటి గుర్రాలు ఉన్నాయి. సితాన్ అంటే కూడా తెలుపే. అంటే కొంచెం తెలుపుగా, కొంచెం ఎరుపుగా అలా ఉన్నటువంటి గుర్రాలు. అలా రకరకాలుగా రంగులలో ఉన్నటువంటి గుర్రాలన్నింటినీ గొప్ప వేగంతో పరిగెడగలిసినటువంటి గుర్రాలని చూశారు. అదే కాకుండా కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజ రుజాన్. ఇంకా గజాన్ ఏనుగులను కూడా చూశారు. ఆ ఏనుగులు ఎలా ఉన్నాయి? కులీనాన్ మంచి అభిజాత్యము కలిగినటువంటి ఏనుగులు. అంటే గొప్ప కులంలో పుట్టినటువంటి ఆర్డినరీవి కాదనమాట. సామాన్యమైనవి కాదు. మంచి జాతికి చెందినటువంటి కులీనాన్ అన్నది పదము హరిన్‌కి కూడా వెళ్ళొచ్చు, గజానికి కూడా వెళ్ళొచ్చు.
మంచి జాతికి మంచి జాతికి చెందినటువంటి రూప సంపన్న, మంచి అందంగా ఉన్నటువంటివి. కుంటి గుడ్డి ఇవి కాదు. చక్కగా ఎత్తుగా బలంగా దృఢంగా ఉన్నటువంటివి రూప సంపన్నాన్, రూపంలో సంపన్నమైనవి, అధికమైనటువంటి రూప సంపద కలిగినటువంటివి, మంచి కులమునందు మంచి జాతి యందు జన్మించినటువంటి గజాన్ ఏనుగులు. పరగజ రుజాన్, ఎంత పెద్ద ఏనుగులంటే అవి పరగజాన్, శత్రుగజాలను, శత్రువుల యొక్క ఏనుగులను, రుజాన్, వాటికి రోగం కలిగించేటటువంటి, అంటే వాటికి భయపెట్టేవి. ఈ ఏనుగులు ఎంత పెద్దగా, ఎంత ఎత్తుగా, ఎంత జాతికి మంచి జాతికి చెందినవి ఉన్నాయంటే, ఆ జ ఏనుగులను చూస్తే శత్రువుల ఏనుగులు భయపడిపోయి వణికిపోయేటట్టుగా ఉన్నాయి. రుజాన్, వాటికి రోగం అంటే వాటికి భయభ్రాంతిని కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటి ఏనుగులను. నిష్ఠితాన్ గజశిఖాయాం ఐరావత సమాన్యుది. నిక్షితాన్, నిష్ఠితాన్, అవన్నీ కూడా మంచి వెల్ ట్రైన్డ్ అన్నమాట. మంచి చక్కటి అభ్యాసము ఇవ్వబడినటువంటిది. నిజ శిఖాయాం ఐరా సారీ, నిష్ఠితాన్ గజ శిఖాయాం కాదు, గజ శిక్షాయాం. గజ శిక్షాయాం నిష్ఠితాన్, గజ శిక్షాయాం, ఏనుగుల యొక్క శిక్షణ యందు నిష్ఠితాన్, చక్కగా అభ్యాసం చేయించబడినది. అంటే ఆ మావటి వాడు కూర్చో అంటే కూర్చో, నించో అంటే నించో, ముందుకు కదులు అంటే ముందుకు కదులు, ఎడంకి కదులు, ఎడమ వైపుకు తిరుగు అంటే ఎడమ వైపుకు తిరుగు అని అలా చెప్తే, ఎట్లా చెప్పితే అట్లా వినేటటువంటి ఆ ఏనుగులు ఐరావత సమాన్ యుధి. ఎట్లా ఉన్నాయి అవి? మామూలు సామాన్యమైన ఏనుగులు కాదు. యుద్ధంలో ఐరావత సమాన్, ఇంద్రుడి ఏనుగైనటువంటి ఆ ఐరావతము, తెల్లటి ఏనుగైన ఐరావతము, సముద్రంలో జన్మించినటువంటి, పాల సముద్రంలో జన్మించినటువంటి ఆ ఐరావతం ఎట్లా ఉందో, ఆ ఐరావతం తోటి సమానమైనటువంటిది గజ శిక్షాయాం కాదు, శిక్షాయాం నిష్ఠితాన్, ఆ గజ శిక్ష యందు మనకి 14 రకాలైనటువంటి విద్యలలో వాటిలలో గజ విద్య, అశ్వ విద్య, వీటికి సంబంధించినటువంటి శాస్త్రమే శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాలు చాలా మన దగ్గర ఉన్నాయి. వాటిని ఎట్లా అసలు ఆహ్, ఆహ్, ట్రైన్ చేయాలి, వాటిని ఎట్లా యుద్ధానికి కానీ, ఎక్కడికి కానీ వాటిని ఎలా మనకి మనకి అందుబాటులో ఉండేటట్టుగా, మనకు అనుకూలంగా ఉండేటట్టుగా వాటిని ఇది తయారు చెయ్యాలి అని. అటువంటి శిక్షణను బాగా చక్కగా పొందినటువంటివి, యుద్ధంలో ఈ ఐరావతాన్ని గూడా ఎదిరించగలిచినటువంటి, ఐరావతంతో సమానమైనటువంటి వాటిని నిహంతృన్ పరసైన్యానాం, ఇతరుల యొక్క సైన్యాన్ని, శత్రు సైన్యాన్నంతటిని కూడా నిహంతృన్, చంపి పారేసేవి, అణచి పారేసేటటువంటివి, సంహరింపగలిచినటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఏనుగులను తస్మిన్ గృహే దదర్శ, ఆయన ఇంటిలో, ఆ రావణాసురుడి ఇంటిలో ఈయన చూశాడు. ఆయన ఇల్లు అంతా కూడా ఎంత శోభస్కరంగా ఉంది అనంటే, ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. అందరూ రకరకాలైనటువంటి స్త్రీలు అంతా అక్కడ తిరుగుతూ ఉన్నారు. మగవాళ్ళంతా గస్తీలు చేస్తూ ఉన్నారు. పహారా కాస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి ఆయుధాల యొక్క ప్రయోగము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి సైన్యము ఉన్నారు. స్త్రీ పురుష సైన్యము ఉన్నారు. గజాలున్నాయి, అశ్వాలున్నాయి. అన్ని రకరకాలమైనవంటి కూడా ఆయన యొక్క గృహ సముదాయంలో, గృహ ప్రాంతంలో ఉన్నాయి. ఇంకా ఎలా ఉన్నాయంటే, చరతః, ఏనుగులను గురించే ఇంకా వర్ణిస్తున్నాడు. చరతః చ యథా మేఘాన్, స్రవతః చ యథా గిరీన్, మేఘస్తనిత నిర్ఘోషాన్, దుర్ధర్షాన్ సమరే పరైః. ఇలా ఇంకా ఇట్లా ఉన్న ఇంకా ఆ ఏనుగుల గురించిన వర్ణనే ఇది కూడా. చరతః చ, చరతః, వాటికి మంచి ఉత్తమమైనటువంటి
ఈ ఏనుగులు ఈ ఈ ఏనుగులకి ఈ మదజలము స్రవిస్తుంది అని మనకి పుస్తకాల్లో చెప్తారు. మరి మనకి అటువంటి ఏనుగులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయో లేవో మనకి తెలియదు కానీ, మదజలం వాటి యొక్క చెమట యాక్చువల్‌గా అది ఎంత మధుర మ మధువు వంటి ఇదో దాని చుట్టూ తేనెటీగలు తిరుగుతూ ఉంటాయట. అటువంటి మదజలాన్ని స్రవించేవి. శరతః చ యథా మేఘాన్ స్రవతః చ యథా గిరీన్. శరతః చ యథా మేఘాన్. మేఘములు ఏ విధంగా అయితే వర్షాన్ని కురిపిస్తాయో, అట్లా వాటి చెక్కిళ్ళ నుండి, వాటి గండస్థలముల నుండి మదజలము అలా స్రవిస్తూ ఆ మదజలము క్షరతః అలా జాలువారుతూ ఉన్నది. అలానే స్రవతః చ యథా గిరిన్. ఎలాగైతే పర్వతాల పైనుండి జలపాతాలు ఎలా అయితే కారుతూ ఉంటాయో, జారుతూ ఉంటాయో, అలా స్రవతః అలా జాలువారుతున్నటువంటి, అలా కారుతూ ఉన్నటువంటి ఆ పర్వతం మీద నుంచి జారుతున్నటువంటి జలపాతాలు ఎలా అయితే జారుతూ ఉంటాయో, అలా మదజలాన్ని స్రవిస్తూ ఉన్నటువంటి మేఘాల నుండి వర్షం పడుతున్నట్టుగా పడుతున్నటువంటి ఆ మదజలంతో కూడినటువంటివి మేఘస్థనిత నిర్ఘోషాన్. వాటి ఎంత భయంకరంగా అవి ఘీంకారములు చేస్తున్నాయి అనంటే, నిర్ఘోషం వాటి ఘోషము, వాటి నిర్ఘోషము, వాటి యొక్క ఘీంకారము మేఘస్థనిత మేఘముల యొక్క స్థనితము. మేఘముల ఉరుములు మేఘముల యొక్క ఉరుములు ఎలా అయితే ఘీంకారం చేస్తాయో, ఎలా శబ్దం చేస్తాయో, అటువంటి మేఘముల యొక్క ఉరుముల యొక్క చప్పుడు వంటి ధ్వనిని ఘీంకారం చేసేటటువంటి ఆ ఏనుగులు దుర్దర్శాన్ సమరే పరైహి. సమరే యుద్ధంలో, పరైహి సమరే ఈ శత్రువులతోటి యుద్ధమునందు దుర్దర్శాన్ ఎదిరించడానికి దుస్సాధ్యమైనటువంటివి. దుర్దర్శాన్ ఎదిరింప సాధ్యం కానివి, శక్యము కానివి అటువంటి ఏనుగులు ఆ ప్రాంగణంలో అంతా కనపడుతూ ఉన్నాయి. ఆ గుర్రాలు, ఏనుగులు అలా అన్ని ఆ ప్రాంగణంలో కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఏం కనబడుతూ ఉన్నాయి? సహస్రంచ వాహినీ తత్ర జంబూనద పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. సహస్రం వాహినీసి తత్ర అక్కడ ఆ ప్రాంతంలో ఈ ఏనుగులు ఇవే కాకుండా సహస్రం వాహిని తత్ర అక్కడ సహస్రం వాహిని వేల కొలది వాహిని సైన్యము, పెద్ద పెద్ద సైన్యాలు. అంటే ఆ సైన్యాలలో రకరకాలైనటువంటి సైన్యము అంటే చతురంగ బలం. ఆ చతురంగ బలములతోటి కూడినటువంటివి ఒక్కొక్క రెజిమెంట్, ఒక్కొక్క గ్రూపు అలాంటివి ఉన్నాయి. అట్లాంటివి ఎన్నున్నాయి? 1000 ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. 1000 సహస్రం వాహినీః తత్ర. తర్వాత ఇంకా జంబూనద పరిష్కృతాః. ఈ ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా వాటికి గిట్టలు అట్లాంటివన్నీ కూడా జంబూనద పరిష్కృతాః బంగారంతోటి కప్పబడి ఉన్నటువంటి సైన్యాన్నంతటిని కూడా ఆయన వేల కొలది ఉన్న సైన్యాన్ని చూశాడు. ఇంకా హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. రాక్షసేంద్రుడైనటువంటి ఆ రావణుని యొక్క నివేశనే, ఆయన ఇంటి యందు. నివేశనే అంటే గృహమునందు, ఇంటి యందు. హేమజాల పరిచ్ఛన్నాః. ఆ జాలములు, కిటికీల జాలాలన్నీ కూడా హేమ పరిచ్ఛన్నాః. హేమ బంగారంతోటి పరిచ్ఛన్నాః కప్పబడి ఉన్నాయి. ఆ జాలాలు మనకులాగా ఇనప జాలాలును అలాంటివి తాళ్లతో చేసిన జాలాలు కాదు. వాళ్ళవన్నీ కూడా బంగారంతో చేసినటువంటి ఆ చక్కటి పల్చటి జాలీలు.
ఆ జాలీలన్నీ జాల శబ్దం నుంచి జాలీలు, ఆ కిటికీలు అవన్నీ కూడా ఆ గవాక్షాలు అవన్నీ కూడా హేమ పరిచ్ఛన్నాః బంగారంతోటి చేయబడినటువంటివి. తరుణాదిత్య సన్నిభాః అవి ఎలా మెరిసిపోతూ, ప్రకాశిస్తూ, వెలిగిపోతూ ఉన్నాయంటే తరుణ ఆదిత్య సన్నిభాః. తరుణ అంటే అప్పుడే ఉదయిస్తూ ఉన్నటువంటి ఆదిత్య సూర్యుని తోటి సన్నిభాః సమానమైనటువంటివి. అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే ఆరెంజ్ కలర్‌లో బంగారపు రంగులో అలా మెరుస్తూ ఉంటాడో, ప్రకాశిస్తూ ఉంటాడో, అలా ఈ ఆయన ఇంటి యొక్కటువంటి కిటికీలన్నీ కూడా, ఆ గవాక్షాలన్నీ కూడా, అవన్నీ కూడా అలా బంగారంతోటి వెలిగిపోతూ, మెరిసిపోతూ ఉన్నాయి. ఇంకా అక్కడ అదే ఆ ప్రాంగణంలోనే ఇంకా ఇంకా ఏం చూసాడు ఆయన. అంటే అంత సమృద్ధిగా ఉన్నది ఆయన ఒక భవనం. మరి అంత సమృద్ధిగా అన్నీ ఉన్నటువంటి వాడు, అందరూ స్త్రీలు కూడా చాలా మందున్నారక్కడ. అంతమంది స్త్రీలున్నా కూడా ఆయన ఎందుకు సీతాదేవి కోసంకి ఆరాటపడ్డాడు అనేది ఒక ప్రశ్న. ఎందుకు? ఎందుకు అయ్యుంటుంది? ఏ ఈ ఈయన ఇంత ఆయన ఇ స అష్టైశ్వర్యాలు ఆయన దగ్గరే ఉన్నాయి. దేవతలందరూ కూడా ఆయన అధీనంలోనే ఉన్నారు. గ్రహాలన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి. దేనికి లోటు లేదు. ఇది కావాలి అని అనేది లేదు. ఆయన ఎవరిని అడగకుండానే ఆయన దగ్గరకొచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆ రావణాసురుడు అంత గొప్పవాడైనటువంటి ఆ రావణాసురుడు మరి ఈ సీతాదేవి వెనకాల ఎందుకు పడాలి? సీతాదేవిని ఎందుకు అలా నిర్బంధించాలి అనేది తెలీదు మనకు. ఇంకా ఏమున్నాయి అక్కడ. ఆయన ఇంట్లో లేని వస్తువంటూ ఒకటి లేదు. అలా ఉన్నాయి అన్నీ. శిబికాః వివిధాకారాः స కపిః మారుతాత్మజः లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ క్రీడాగృహాణి చ అన్యాని పర్వతకానపి కామస్య గృహకం రమ్యం దేవాగృహకం ఏవ చ దదర్శ రావణస్య రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. సహ కపిః స కపిః మారుతాత్మజః మారుతాత్మజుడైనటువంటి ఆ కపిః ఆ వానరము హనుమంతుడు అతడు రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడి నివేశనంలో దదర్శ చూశాడు. ఏం చూశాడు అంటే ఇంకా అవన్నీ అయినాయి. సైన్యమంతా అయ్యింది. సైన్యమంతా అయిన తర్వాత కాపలా కాసే వాళ్ళని గురించి కూడా చెప్పాడు. ఆ గృహంలో ఉన్నటువంటి బంగారపు కిటికీలు వాటిలిని గురించి వర్ణించాడు. ఇంకా అంటే ఆయన వెతుకుతున్నాడు గదా! పాపం లోపలికి వెతుకుతున్నాడు. దీక్షగా చూస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. ఎక్కడ ఈ సీతాదేవి కనిపిస్తుంది అని. ఆయనకు కావాల్సింది సీతాదేవి. ఇవన్నీ కాదు. కానీ ఇవన్నింటిని చూస్తున్నాడాయన. ఇవన్నీ చూస్తున్నా కూడా ఆయన మనస్సు ఏమి చంచలం కాటం లేదు. అంతటువంటి బంగారాన్ని, అంతటువంటి సంపదలను, అంతటువంటి అందాన్ని, సౌందర్యాన్ని అన్నింటిని చూస్తుంటే కూడా ఆయన మనస్సు ఏమీ ఇంత కూడా తొట్రుపాటు చెందలేదు. ఇంత కూడా చంచలం కాలేదు. ఆయన ఫోకస్ ఎక్కడుంది అనంటే సీతాదేవి ఎక్కడుంది కావాలి. అంతే. ఈ సైన్యం మధ్యలో ఉందా సీతాదేవి? ఆ కిటికీల వెనకాల ఉందా సీతాదేవి? ఎక్కడుంది సీతాదేవి? ఆయనకు కావాల్సింది అదొక్కటే. అంటే ఈ బంగారపు గవాక్షాలను చూస్తున్నాడు గానీ, ఆ బంగారపు గవాక్షాల లోపల సీతాదేవి ఉందేమో అనేటటువంటి కోరికనే ఆయనకి కానీ, ఈ బంగారంతో తయారు చేసినవన్నీ చూడాలి. బంగారు తాపడాలు క క కప్పి ఉన్నటువంటివన్నీ నేను గమనించాలి, చూడాలి. ఆహా! ఎంత సౌందర్యం అనుకోవాలి అని కాదు ఆయన ఉద్దేశ్యం. ఆయన ఫోకస్ అంతా సీతాదేవి కోసం వెతుకుతున్నాడు. ఇంకా వెతకటంలో అన్నీ మరి ఇంచి వెతుకుతున్నాడనమాట. అది ఇక్కడ వాల్మీకి వర్ణిస్తున్నది. ఇంచి ప్రతి అణువు ఆయన గాలిస్తూ ఉన్నాడు సీతాదేవి కోసం. వివిధాకారాః శిబికాః అక్కడ ఆ మారుతాత్మజుడు ఇంకా ఏం చూసాడంటే వివిధాకారాః శిబికాః వివిధములైనటువంటి ఆకారాలతోటి ఉన్నటువంటి రకరకాల షేప్స్, రకరకాల డిజైన్స్‌లో ఉన్నటువంటి శిబికాః పల్లకీలు.
శిబికములు అంటే పల్లకీలు. పల్లకీలు రకరకాలైనటువంటి షేపులతోటి, రకరకాలైనటువంటి డిజైన్‌లతోటి, రకరకాలైనటువంటి ఆకృతులతోటి, హంసాకృతిలో ఉన్నటువంటివి, నెమలి ఆకృతిలో ఉన్నటువంటివి, అలాంటివన్నీ రకరకాలైనటువంటి ఆకృతులలో ఉన్నటువంటి శిబికాహ పల్లకీలని చూసాడు. ఇంకా లతాగృహాణి చిత్రాణి, చిత్రాణి లతాగృహాణి. ఆ భవనాలలో, ఆ విమానం లాంటి భవనాలలో, విమానాకృతిలో ఉన్నటువంటి ఆ భవనాలలో చిత్రాణి లతాగృహాణి. అక్కడంతా కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్ లతాగృహాణి కూడా ఉన్నాయి. లతాగృహాణి అంటే లతా నికుంజములు, పూ పూపొదరిళ్ళు, రకరకాలైనటువంటి చిత్రాణి, చిత్ర విచిత్రములైనటువంటి పూపొదరిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ రకరకాలైనటువంటి గార్డెన్‌లు కడుతున్నారు. ఆ రకరకాల షేప్‌లో జపనీస్ గార్డెన్స్ అంటే చాలా ఫేమస్ అవి. అలాంటి రకరకాల ఆకృతులలో, షేపులలో ఉన్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి లతా గృహాణి. ఆ లతా గృహములు, ఆ పూపొదరిళ్ళు, ఇంకా చిత్రశాల గృహాణి చ. రకరకాలైనటువంటి చిత్రశాలలు. చిత్రశాలలు అంటే అక్కడంతా పెయింటింగ్స్ అంతా. రకరకాలైనటువంటి చిత్రాలు అంతా పరిచి ఉన్నటువంటి గోడలకి వాటికి పెట్టి ఉన్నటువంటి గృహాణి, ఇళ్ళు. అంటే ఆయన దృశ్యాలు, ఆయన రావణాసురుడు కైలాస పర్వతం ఎత్తుతూ ఉన్నటువంటివి అట్లాంటివి ఆయన చరిత్రకి సంబంధించినవి ఏవైనా ఉంటే అలాంటి రకరకాలమైనటువంటి ఆ గోడల పైన రకరకాలైనటువంటి రంగులతోటి, రకరకాలైనటువంటి వర్ణాలతోటి, రంగులతోటి చిత్రాలు, రకరకాలైనటువంటి చిత్రాలన్నీ చిత్రించినటువంటి చిత్రశాలలు. చిత్రశాల ఒకటే పదము. చిత్రశాల గృహాణి చ. ఆ చిత్రశాల గృహాలు అటువంటి రకరకాలైనటువంటి ఆ చిత్రశాలలు, మ్యూజియంస్ లాంటివన్నమాట. అలాంటివన్నీ చూసాడు. ఇంకా క్రీడా గృహాణి చ. క్రీడా గృహాలు కూడా ఉన్నాయి. అక్కడ ఆయన ఫుట్‌బాల్ ఆడుకోవాలంటే ఉంది. బాస్కెట్ బాల్ ఆడుకోవాలంటే గూడా ఉంది. ఏ రకాలైన కుస్తీ పట్టాలంటే ఆహ్, 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 దానికి తగినటువంటి ప్రాంతం ఉంది. ఇలా రకరకాలైనటువంటి క్రీడా గృహములు. చెస్ ఆడుకోవాలంటే దానికోసంకి అలా రకరకాలైనటువంటి క్రీడా గృహాన్ని క్రీడా గృహాన్ని. ఆ ఆటలాడుకునేటటువంటి వ్ ఈ ఆట క్రీడా స్థలాలు, ఆటలకు తగినటువంటి స్థలములు, ఇంకా అన్యాని ఇంకా వేరేవి పర్వతకాన్ అపి. పర్వతకాన్ అపి. చెక్కలతోటి చేసినటువంటి పర్వతకాన్, పర్వతాలు చిన్న చిన్న అంటే పెద్దది పర్వతం. పర్వతకాన్ అంటే చిన్నవన్నమాట. మరి ఎత్తైనవి గాదు. మరి చిన్నవైనటువంటి చెక్కలతో చేసినటువంటి పర్వతాలు. ఆ చెక్కలతోటి ఎలా చేశారో మరి పర్వతము. ఒక పర్వతాకారంలో చెక్కలతోటి చేసినటువంటివి. అంటే లోపల కొంచెము ప్రైవసీ ఉండేటట్టుగా ఈ ఇగ్లూస్ అంటారు గదా! అవి అట్లాంటి చెక్కలతో పర్వతాకృతిలో కట్టినటువంటి గృహాలు. అవన్నీ ఎట్లా ఉన్నాయంటే కామస్య గృహకం రమ్యం దివాగృహకం ఏవచ. కామస్య గృహకం రమ్యం. అవి ఎట్లా ఉన్నాయంటే కామస్య గృహకం ఇవ. కాముడు మన్మధుని కొరకు మన్మథ క్రీడ కొరకు నిర్మించినటువంటి గృహకం రమ్యం గృహకం. రమ్యమైనటువంటి ఆ గృహకం, ఆ ఇల్లు, ఆ దారుతో కట్టినటువంటి ఆ పర్వతకములైనటువంటి ఆ పర్వతకాలు అవన్నీ కూడా అతి సుందరంగా, అతి రమ్యంగా కాము క క మన్ మన్మథ క్రీడకులకు తగినటువంటి విధంగా కామోపభోగాలకి, సౌఖ్యానికి ఉపయోగించుకునేటటువంటి విధంగా చక్కగా, సుందరంగా నిర్మితమైనటువంటి ఆ గృహకాలు దివాగృహకమేవచ. దివాగృహకం ఏవచ. పగలుపూట అంటే రాత్రిపూటే కాదు, పగలుపూట కూడా ఎండగా ఉన్నప్పుడు ఉండడానికి, వర్షం పడుతున్నప్పుడు ఉండడానికి అలా దివాగృహకం. పగలుపూట ఉండడానికి కూడా తగినటువంటి ఆ గృహకం ఇల్లు.
అంటే పగలపూట రకరకాలైనటువంటి క్రీడలు ఆడుకోవాలన్నా, ర ర పగలపూట స్నేహితులతోటి గడుపుకోవాలన్నా అలాంటివన్నిటితోటి అలాంటి వాటికి తగినటువంటి దివాగృహకం, పగలుపూట గడుపుకునేటటువంటి గృహకం ఏవచ, ఇలాంటివన్నీ కూడా దదర్శ రాక్షసేంద్ర ఏవచ అంటే ఇంకా ఇవన్నీ కూడాను రాక్షసేంద్రస్య నివేశనే దదర్శ. సహ మందరతల మందర తల అన్నా పర్వాలేదు, గిరి అని. మందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిః ఆకీర్ణం దదర్శ భవనోత్తమం. ఇంకా ఒక ఉత్తమమైనటువంటి ఆ ఇళ్ళన్నిటి మధ్యలో కూడా ఒక చాలా ఉత్తమమైనటువంటిది, గొప్పదైనటువంటిది ఒక భవనాన్ని చూశాడు. ఆ భవనం ఎట్లా ఉంది అనంటే మందరతల ప్రఖ్యం, మందరతల లేదా మందరగిరి, మందరగిరి ప్రఖ్యం, మందరగిరితోటి మందర పర్వతంతోటి ప్రఖ్యం సమానమైనటువంటిది. ఆ మందర పర్వతం ఎట్లా ఉందో ఆ మందర పర్వతం అంత ఎత్తైనటువంటిది, అంత సౌందర్యవంతమైనటువంటిది, దానితో సాటి అయినటువంటి ఒక భవనాన్ని చూశాడు. ఆ భవనం అంతా కూడా మయూర స్థాన సంకులం. మయూరం రకరకాలైనటువంటి నెమళ్ళన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో రకరకాలైనటువంటి నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతున్నటువంటి ఆ నెమళ్ళన్నీ కూడా సంకులం అధికంగా, సంకులం అంటే గుంపులు, నెమళ్ళ యొక్క గుంపులు అధికంగా ఉన్నటువంటి వాటిని ధ్వజయష్టిభిః ఆకీర్ణం, ధ్వజయష్టిభిః అన్ని చోట్ల ఎక్కడికక్కడ రకరకాలైనటువంటి ధ్వజాలు, ధ్వజయష్టిభిః జెండాలు, పతాకముల యొక్క యష్టి, ఆ కర్రలన్నీ పాతి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. దానితోటి ఆకీర్ణం, దానితోటి అవంతా కూడా ఆకీర్ణం వ్యాపించి ఉన్నటువంటి ఒక భవనాన్ని ఆయన చూశాడు. అనంతరత్న నిచయం నిధిజాలం సమంతతః ధీరనిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివ. అనంతరత్న నిచయం, అనంతరత్న నిచయం. ఆ భవనం ఎట్లా ఉంది అనంటే అనంతరత్న నిచయం, అనంతమైనటువంటి రత్నములతోటి నిచయం కూడి ఉన్నది. అనేకమైనటువంటి రత్నముల యొక్క కాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ భవనము నిచయం నిధి జాలం సమంతతః. ఆ రావణాసురుడి యొక్క భవనము, ఆ జాలం, గవాక్షములన్నీ కూడా ఆ రకరకాలైనటువంటి రత్నములతోటి తాపడం చేయబడి, ఆ రకరకాలైనటువంటి రత్నములతో తాపడం చేయబడడం చేత ఆ కిరణాలన్నింటితోటి వెలుగుతూ ఉన్నటువంటి దానిని ధీరనిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివ. అక్కడ రకరకాలైనటువంటి నిధులతోటి, రకరకాలైనటువంటి రత్నాలతోటి ఉన్నటువంటిది ధీరనిష్ఠిత కర్మాంతం. ఆ భవనోత్తమము ఎట్లా ఉన్నది అనంటే ధీరనిష్ఠిత, ధీరులైనటువంటి పురుషులందరూ, అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా సామాన్యులైనటువంటి పురుషులు కాదు, ధీరులైనటువంటి పురుషులు. అంటే ధైర్యంతో కూడినటువంటి వారు, శౌర్య పరాక్రమముతో కూడినటువంటి సమర్థులైనటువంటి ఆ పురుషులతోటి కర్మాంతం, కర్మాంతం అటువంటి శౌర్యవంతులైనటువంటి సమర్థులైనటువంటి పురుషులతోటి కర్మాంతం కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి ఆ గృహం భూతపతేరివ, భూతపతి అయినటువంటి ఆ శివుని యొక్క గృహంలాగా, ఆ కైలాస పర్వతము లాగా అన్ని రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. ఆ రకరకాలైనటువంటి నిధులన్నీ అక్కడే ఉన్నాయి. ఆ జాలాలన్నీ కూడా ఆ రత్నాలతోటి పొదిగి ఉన్నాయి. సమర్థులైనటువంటి పురుషులందరూ కూడా ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అటువంటి భవనాన్ని, ఉత్తమమైనటువంటి భవనోత్తమం దదర్శ, ఆ భవనోత్తమాన్ని చూశాడు. ఇంకా అర్చిర్భిః చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజ అత
తద్వేష్మ రశ్మిమాన్ ఇవ రశ్మిభిః. ఇంకా ఆ భవనం ఎట్లా ఉంది అనంటే అర్చిర్ అర్చిర్ అర్చిభిర్ష అర్చిభిః. అర్చిభిః అంటే కిరణాలతోటి కిరణాలతోటి రత్నానాం అర్చిభిః. ఆ రత్నముల యొక్క కిరణములతోటి ఆ రత్నాల యొక్క కిరణాలతో మాత్రమే కాదు, అయినా కూడా ఆ రత్నాలే అలా అంటే ఆ భవనం అంతా కూడా రత్నాలు తాపడాలు, బంగారము రత్నాలతోటి తాపడాలు చేయబడటం చేత ఆ రత్నాలన్నీ తోటి వెలిగిపోతూ ఉంది. అన్ని నిధులన్నీ అక్కడే ఉన్నాయి. అయినా కూడా రావణస్య తేజసాచ, రావణుని యొక్క తేజస్సు చేత కూడా, అంటే కేవలము ఆ రత్నముల యొక్క కిరణాల చేత కాదు, రత్నమాణిక్యాల యొక్క కిరణాల చేత రావణస్య తేజస రావణుని యొక్క తేజస్సు చేత కూడా వీరరాజ అత తద్వేష్మ రశ్మిమాన్ ఇవ రశ్మిభిః. రశ్మిమాన్ ఇవ రశ్మిభిః. రశ్మిమాన్ ఇవ అన్నింటికన్నా ఎక్కువగా అధికమైనటువంటి వెలుగులు చెందేటటువంటి ఆ సూర్య భగవానుని యొక్క రశ్మిభిః కిరణముల చేత ఆ తద్వేష్మ ఆ వేష్మ ఆ గృహము, ఆ రావణాసురుని గృహము వీరరాజ శోభిల్లుతో ఉంది, వెలిగిపోతూ ఉన్నది. అటువంటి భవనాన్ని చూశాడు. జంబూనదమయాన్యేవ శయనాని ఆసనాని చ భాజనాని చ శుభ్రాణి దదర్శ హరియూతపః. ఇంకా హరియూతపుడు, హరిసప్తముడు, వానరోత్తముడు జంబూనదమయాన్యేవ శయనాని ఆసనాని చ, అక్కడ ఉన్నటువంటి శయనములు అంటే నిద్రించేటటువంటి మంచాలు అలాంటివి ఆ శయనములు, ఆసనాని కూర్చునేటటువంటి ఆసనములు, భాజనాని తాగేవి తినేవి అయినటువంటి ఆ పాత్రలు అలాంటివి అన్ని కూడా జంబూనదమయాన్యేవా. అంటే అప్పట్లో అంత బంగారం ఉండేదన్నమాట ఆ రావణాసురుడి దగ్గర. అంటే మన భారతదేశంలో అంత భారతదేశం అంటే శ్రీలంక కూడా అప్పుడు అంతా మన అఖండ భారతదేశం. ఆ అఖండ భారతదేశంలో అంత సంపదలు ఉన్నాయన్నమాట. జంబూనదమయాన్యేవ బంగారంతోటే బంగారంతోటే చెయ్యబడినటువంటి శయనములు, ఆసనాలు, పాత్రలు అన్ని కూడా చక్కగా శుభ్రంగా తళతళ మెరుస్తూ ఉన్నటువంటి ఆ వస్తువులనన్నింటినీ హరియూతపః దదర్శ. మధ్వాసవ కృతక్లేదం మణిభాజన సంకులం మనోరమం అసంబాధం కుబేరం భవనం యథా. ఇంకా ఎట్లా ఉందంటే అది కుబేర భవనం లాగా ఉంది. కుబేరుని యొక్క ఇల్లు. కుబేరుడు రావణాసురుని యొక్క సోదరుడు. అటువంటి ఆ కుబేరుడి యొక్క ఇల్లు ఏ విధంగా అయితే మధు ఆసవ కృత క్లేదం, మధువు తేనె, ఆసవము అంటే మద్యము, ఆ తేనెలతోటి ఆసవములతోటి మద్యములతోటి కృత క్లేదం చేయబడినటువంటి క్లేదం, తడిగా ఉంది. అదంతా ఆ ప్రాంతం అంతా కూడా అంతా అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులు అందరూ కూడా తేనెలు చురుతున్నారు, మధువులు మత్తు పానీయాలు తాగుతున్నారు. ఆ మద్యం చేత వాళ్ళు తాగేటటువంటి ఆ మద్యముల చేత రకరకాలైనటువంటి ఆ మధువుల చేత తేనెల చేత ఆ ప్రాంతం అంతా క్లేదం తడిసినట్టుగా ఉన్నటువంటిది. మణిభాజన సంకులం, ఆ పాత్రలు అవి తాగడానికి ఉపయోగించేటటువంటి ఆ పాత్రలన్నీ కూడా మణిభాజన సంకులం. అవన్నీ కూడా మాణిక్యాలతోటి మణులతోటి మాణిక్యాలతోటి తయారు చేయబడినటువంటి పాత్రలు ఉన్నాయి. వాళ్ళు తినేవి తాగేవి అవన్నీ కూడాను. మనోరమం అసంబాధం, మనోరమం అత్యంత మనోరమంగా హృదయంగమంగా ఆనందం కలిగించేటటువంటి విధంగా, మనస్సుకి ఆహ్లాదము కలిగించేటటువంటి విధంగా అసంబాధం ఎక్కడా కూడా సంబాధము లేనటువంటి
ఇరుకుగాను, చోటు తక్కువగా ఉంది. అయ్యో! మనం పక్కకి తప్పుకోవాలి. ఇప్పుడు మనకి అస్తమానం వింటూనే ఉన్నాము. ప్రతి చోట ఒక క్రికెటర్స్ వచ్చారని గుంపులు గుంపులు తోసుకోవటం కాదు. ఒక తీర్థయాత్రలకు వెళ్తే నదీ జలాల స్నానాలు చేస్తున్నప్పుడు తొక్కిసలాటలు కాదు. దేవుడు రథయాత్ర చేస్తుంటే తొక్కిసలాటలు కాదు. జనమంతా ఇట్లా గుంపులుగా వెళ్ళటము, ఆ ఇరుకుగా అయిపోవటము, ఆ తొక్కిసలాటలు అయిపోవటము, సరైనటువంటి గాలి అందక వాళ్ళందరూ కూడా అక్కడ మరణించడం ఇట్లాంటివి జరుగుతుంది. కానీ ఇక్కడ రావణాసురుడి భవనము ఎలా అయితే ఉందో, కుబేర భవనంలాగా ఉన్నటువంటి ఈ రావణాసురుని యొక్క భవనములో అసంబాధం ఏ మాత్రము ఎక్కడా కూడా చోటు లేదు అన్నది లేదు. అట్లా అంత విశాలంగా ఉన్నటువంటి ఆ కుబేర భవనం వలె ఉన్న దానిని దదర్శ చూశాడు. నూపురాణాం చ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదునా తలఘోషైః స చ ఘోషవద్భిః వినాదితం ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢ కక్ష్యాం హనుమాన్ ప్రవేశ మహాగృహం. అక్కడ అంతా ప్రాంతమంతా కూడా ఆ భవన ప్రాంతమంతా కూడా నూపురాణాంచ ఘోషేణ ఆ నూపురముల స్త్రీల యొక్క నూపురముల యొక్క ఆ గజ్జల అందల యొక్క ఘోషేణ సవ్వడి చేత అందల యొక్క సవ్వడి చేత చప్పుడు ధ్వనుల చేత కాంచీనాం నినదేనచ కాంచీనాం వాళ్ళ యొక్క వడ్డాణాలు వాళ్ళు అటు ఇటు కదులుతుంటే వాళ్ళ నడుములకు వేసుకున్నటువంటి వడ్డాణాలు నృత్యం చేస్తున్నప్పుడు అన్ని ఆ కదులుతూ ఉన్నటువంటి ఆ వడ్డాణాల యొక్క నినదేనచ ఆ యొక్క నాదము చేత మృదున తలఘోషై ఆ మృదువుగా అంటే ఆ రూపులాల ధ్వని కానీ ఆ కాంచీల వడ్డాణముల యొక్క ధ్వని కానీ అవన్నీ కూడా మృదున తలఘోషై చాలా మృదువుగా ఘోషై చప్పుళ్ళు ధ్వనులు చేస్తూ ఉన్నటువంటి వాటిని ఘోషవద్భిః వినాదితం ఘోషవద్భిః చప్పుడు చేసేటటువంటి వాయిద్యముల యొక్క వినాదితం ఆ నాదముల చేత ఆ వాయిద్యముల యొక్క నాదము చేత మృదువుగా వస్తూ ఉన్నటువంటి ఆ తలనాదముల ఘోషై ఆ తాళముల యొక్క నాదముల ఘోషముల ధ్వనుల చేత ప్రాసాద సంఘాతయుతం ఆ ప్రాసాదములు ప్రాసాద సంఘాతయుతం ఆ ప్రాసాద సంఘాతం ఆ ప్రాసాదముల యొక్క సమూహాలన్నీ సముదాయము ఆ ప్రాసాదముల యొక్క సముదాయము ఆ భవనముల యొక్క సముదాయము అంతా కూడా స్త్రీరత్న శతసంకులయుతం స్త్రీరత్నములు అక్కడ ఎవరు కూడా సామాన్యమైనటువంటి స్త్రీలు అందరూ కూడా ఉత్తమోత్తములైనటువంటి స్త్రీలు ఆ ఉత్తమోత్తములైనటువంటి స్త్రీలు శతసంకులం యుతం ఆ శతసంకులం వందల కొలది వేల కొలది ఉన్నటువంటి ఆ ఉత్తమ జాతికి చెందినటువంటి స్త్రీలతోటి యుతం కూడి ఉన్నటువంటి ప్రాసాద సంఘాతం ఆ భవనముల యొక్క సముదాయము అంతా కూడా ప్రాసాదముల యొక్క సముదాయం అంతా కూడా సువ్యూఢ కక్ష్యం అక్కడంతా చక్కగా ఎక్కడికక్కడ ఇందాక చెప్పాడు కదా క్రీడా గృహములు దివాగృహములు దారు పర్వతకాలు అలానే లతా గృహాల్లాగా అలా ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ చక్కగా విభజింపబడి ఉన్నాయి. సువ్యూఢ కక్ష్యలన్నీ కూడా గదులన్నీ కూడా ఎక్కడికక్కడ చక్కగా చక్కగా నిర్మాణం ఏర్పాటు చేయబడి చక్కటి అరేంజ్మెంట్ చక్కటి సువ్యూఢ కక్ష్యం చక్కగా చేయబడినటువంటి కక్షలు గదులు కలిగినటువంటి వాటిని కలిగినటువంటి ఆ మహాగృహం ప్రవేశ హనుమాన్ అటువంటి ఆ మహాగృహంలోనికి హనుమంతుడు ప్రవేశించాడు. బహుశా ఇది కంటిన్యూషనే 7th సర్గ అనుకుంటా. ఎందుకంటే సాధారణంగా ఇప్పటిదాకా మనకి ప్రతి సర్గలోనూ ఆఖరి వాక్యము సీతాదేవిని చూడలేకపోయినందుకు ఆయన దుఃఖిస్తూ ఉన్నట్టుగానే వాక్యంతోటి మనకి ముందు 5 సర్గలు ఎండ్ అయినాయి. ఇది ఒక్క దాంట్లోనే అటువంటి వాక్యము
రాలేదు. అంటే నాకనిపిస్తుంది ఇది ఏడో సర్గ గూడా అందులోదే అయ్యుంటే కొంచెం ఏమన్నా సెపరేట్ చేశారా అనే అనుమానం వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఈ ఈ రావణాసురుడి యొక్క భవనాల ఆ ప్రాసాద సముదాయం ఉంది కదా! రావణాసురుడి యొక్క ఇంటి దగ్గర చుట్టూరా ఉన్నటువంటి అతని యొక్క స్నేహితులు, తమ్ముళ్ళు వాళ్ళందరి యొక్క ఆ గృహాలందరి యొక్క ఆ సముదాయాలు అవన్నీ కూడా ఒక విమానాకృతిలో ఉన్నాయి. ఆ విమానాలు ఆ భవనమంతా కూడా ఒక ఒక పుష్పక విమానంలాగా ఉందిట. ఆ విమానాల వ పుష్పక విమానంలాగా ఉన్నటువంటి ఆ భవనాల వర్ణననే ఇంకా ఇందులో గూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. 7వ సర్కలో కూడా. వేష్మజాలం బలవాన్ దదర్శ వ్యా వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్ పినద్ధం సువిహంగ జాలం. కంటిన్యూ చేద్దామా? హలో! 17 శ్లోకాలు ఉన్నాయి. మీ ఇష్టం మేడం చెప్పగలను. నాకేం అభ్యంతరం లేదు. సవేష్మజాలం అంటే ఇది చాలా చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయంటే రిపిటీషనే ఉంది చాలా. సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహాప్రావృషి మేఘజాలం విద్యుత్ పినద్ధం సువిహంగ జాలం. ఆ జాలములన్నీ కూడా బలవాన్ సహా బలవంతుడైనటువంటి ఆ హనుమంతుడు దదర్శ చూసెను. ఏమి చూశాడు? వేష్మజాలం. ఆ ఇంటి యొక్క జాలములన్నీ కూడా ఆ గవాక్షాలన్నీ కూడా ఆ కిటికీలన్నీ కూడా వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం. వ్యాసక్తములైనటు అంటే అవన్నీ ఆ వైఢూర్యములతోటి సువర్ణ జాలములతోటి వ్యాసక్త పొదగబడి ఉన్నటువంటి ఆ కిటికీలు గవాక్షములో ఉన్నటువంటి ఆ గృహాన్ని ఆ గృహాన్ని చూశాడాయన. యథా మహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సువిహంగమ జాలం. అది ఎలా ఉంది అంటే మహాప్రావృషి గొప్ప వాన పడుతున్నప్పుడు ప్రావృషి కాలంలో పెద్ద వర్షాకాలంలో మహత్తు మేఘజాలం గొప్పదైనటువంటి మేఘజాలము. ఆ మేఘాలు ఎలా అయితే ఆకాశంలో పరుచుకుంటాయో అలా ఉన్నది. విద్యుత్ పినద్ధం. ఆ మేఘముల మధ్యలో ఎట్లా అయితే విద్యుత్ కాంతులు ఉంటాయో ఆ విద్యుత్తులతోటి పినద్ధం కప్పబడి ఉన్నటువంటి ఆ కిటికీలను సువిహంగ జాలం. ఆ సువిహంగ జాలం అలా చాలా పక్షులు అట్లా ఎగురుతూ ఉన్నట్టుగా డిజైన్ చేసిన అంటే ఆ కిటికీకి ఉన్నటువంటి గవాక్షానికి ఉన్నటువంటి డిజైన్ ఎలా చేశారంటే వాటి కింద అంతా కూడా పక్షులు ఎగురుతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ కిటికీల బంగారంతో విద్యుత్ కాంతులతోటి మేఘ వర్షాకాలంలో మేఘముల మధ్య ఎట్లా అయితే విద్యుత్ కాంతి ఉంటుందో అలా ఈ వైఢూర్యమణుల యొక్క కాంతులతోటి ఆ కిటికీలన్నీ కూడా వెలుగుతూ ఉన్నటువంటి ఆ భవనాన్ని చూశాడు. నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధాన శంకాయుధ చాపశాలాః మనోహరశ్చాపి పునర్విశాలాః దదర్శ వేష్మాద్రిషు చంద్రశాలాః. ఇప్పుడంతా సేమ్ అంతా ఎట్లా అని రకరకాలైనటువంటి గృహాలన్నిటినీ చూశాడు. నివేశనానాం వివిధాః అనేక రకములైనటువంటి వివిధములైనటువంటి నివేశనానాము వివిధములైనటువంటి గృహములు అన్ని అట్లా ఇందాక చెప్పినట్టుగానే లతా గృహములు, క్రీడా గృహములు లాగా ఇక్కడ కూడా రకరకాలైనటువంటి గృహాలు. శాలాః ప్రధాన శాలలు గదులు అవన్నీ కూడా ప్రధాన శంఖ ఆయుధ చాపశాలాః అన్ని. అంటే ఇంతకు ముందు మనకి స్త్రీలు అవందరూ తిరుగుతున్నటువంటి లతా గృహములు, క్రీడా గృహములు అవి చెప్పాడు. ఇప్పుడు ఆయుధాగారాల గురించి చెప్తున్నాడు. ఆయుధాలన్నీ కూడా రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా నిలిపినటువంటి స్థలాలు. ప్రధానమైనటువంటి శంఖ ఆయుధ చాపశాలాః. ఈ శంఖాలు, ఆయుధాలు,
అలాంటివన్నీ కూడా చాపములు, బాణాలు ఇవన్నీ ధనుస్సులు అవన్నీ ఉంచినటువంటి ఆ ఆయుధాగారాన్నంతటిని కూడా చూశాడు. మనోహరశ్చాపి పునః విశాలాహ. మనోహరశ్చాపి అవన్నీ కూడా చాలా మనోహరంగా ఉన్నాయి. ఆయుధశాలలు, శంఖశాలలు, చాపశాలలు, చాపములు, బాణ ధనుర్బాణాలు ఉంచేటటువంటి ఆ గృహాలు అవన్నీ కూడా పునర్విశాలాహ చాలా విశాలంగా ఉన్నటువంటి వాటిని మనోహరాహ చ మనోహరములైనటువంటి చంద్రశాలాహ అవి వేష్మ దదర్శ. చంద్రశాలలు కూడా అంటే ఈ ఆయుధశాలలతో పాటు ఆ వేష్మ అద్రిషు ఆ అద్రిలాగా పర్వతంలాగా ఉన్నటువంటి గృహములలోనూ చంద్రశాలలు కూడా ఉండడాన్ని కూడా ఆయన దదర్శ చూశాడు. అంటే అక్కడైనా సీతాదేవి ఉంటుందేమో అని ఆయన కోరిక అనమాట. ఆ గృహాలు మనోహరమైనటువంటి ఆ గృహాలు, ఆ చంద్రశాలలు, పర్వతాలతో సమానమైనటువంటి పర్వతాలతో అంత ఎత్తైనటువంటి ఉన్నతములైనటువంటి ఆ విశాలమైనటువంటి వేష్మ గృహాలన్నిటినీ దదర్శ చూశాడు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపి దదర్శ బలార్జితాని. గృహాణి సర్వాణి ఆ గృహాలు అక్కడ ఉన్నటువంటి ఆ రావణాసురుడి పరిధిలో ఉన్నటువంటి ఆ గృహాలన్నీ కూడా నానా వసు విరాజితాన్ని అనేక రకాలైనటువంటి అనేక రకములైనటువంటి వసువులు సంపదలు అనేక రకములైనటువంటి సంపదలతోటి రాజితాని వెలుగొందిపోతూ ఉన్నటువంటి ఆ గృహాలు దేవాసురైశ్చాపి సుపూజితాని దేవాసురుల చేత కూడా సుపూజితాని పూజింపబడుతూ ఉండేవి ఆ గృహాలన్నీ కూడా. అంటే ఎంత అందమైనటువంటి గృహాలు ఉన్నాయి అని అంటే అక్కడ రకరకాలైనటువంటి ధన సంపదలతో కూడి ఉన్నటువంటి ఆ సంపదలతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ భవనాలని చూసి దేవాసురులు కూడా దేవతలు అసురులు కూడా పూజితాన్ని దాన్ని వచ్చి పూజిస్తూ ఉన్నారు. అంటే దాన్ని అంతా గౌరవిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గౌరవాస్పదమైనటువంటి ఆ భవనాలని చూశారు. ఎందుచేత అంటే కేవలం కేవలం అక్కడ సంపదలు ఉన్నాయనే కాదు, సర్వైశ్చ దోషైః పరివర్జిత అవన్నీ కూడా సర్వైః దోషైః అన్ని రకములైనటువంటి దోషముల చేత కూడా పరివర్జితాని అవన్నీ తుడిచిపెట్టబడినాయి. ఏ రకమైనటువంటి దోషములు కూడా లేనటువంటివి వర్జితాని అంటే వదిలివేయబడినవి, తుడిచిపెట్టబడినవి. పరివర్జితాన్ని అంటే విడవబడినవి. ఏ రకములైనటువంటి దోషాలు వాటికి అంటి లేవు. స్వబలార్జితాన్ని అవన్నీ కూడా రావణాసురుడు తన బలము చేత ఆర్జితాన్ని ఆయన సంపాదించుకున్నవే. ఆయన తన స్వబలం చేత తన యొక్క బలం చేత సంపాదించుకున్నటువంటి ఈ సంపదలను అన్నింటినీ ఆ ఎటువంటి దోషములు లేనటువంటి దానిని ఆ భవనాన్ని చూస్తున్నాడు. దేవతలు వాళ్ళందరూ కూడా దేవతలు అసురులు కూడా పూజింపడానికి తగినటువంటి విధంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని చూశాడు. కానీ ప్రయత్నాభి సమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతేర్ గృహాణి. ఆ లంకాధిపతి యొక్క గృహాలలో ఒక గృహము తాని ప్రయత్నాభి సమాహితాని మయేన మయుని చేత, మయుడు అనే అతను దేవతలకు రాక్షసులకు అందరికీ కూడా గృహ నిర్మాణం చేసేటటువంటి ఒక ఏమంటారు ఆర్కిటెక్ట్, ఒక శిల్పి అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ డే వరల్డ్ లో శిల్పి అంటే కేవలము ఆలయాల్లో శిల్పాలు చెక్కే వాళ్ళు అన్న అర్థంలో వచ్చేసింది కదా. ఆర్కిటెక్ట్ అంటే ఇప్పుడు అంతా డిజైనింగ్ బిల్డింగ్స్ అవన్నీ చేసే వాళ్ళని ఆర్కిటెక్ట్లు అంటున్నారు కదా. అంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ విషయంలో ఆ మయుడు రకరకాలైనటువంటి నిర్మాణాలు చేయగలిచినటువంటి వాడు. అంటే మయుని కన్నా మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ మయుని చేతే అన్నీ కూడా నిర్మింపబడుతూ ఉన్నాయి. ఆ మయుని చేత ప్రయత్నాది సమాహితాన్ని అతడు చాలా ప్రయత్నం చేత అంటే తన యొక్క మనస్సంకల్పం చేత
పూర్వకంగా చక్కగా ఎటువంటి లోపము లేకుండా సర్వదోష పరివర్జితాన్ని కదా, దోషాలేమీ లేనటువంటిది ఆ గృహము. ఎటువంటి లోపములు లేకుండా నిర్మింపబడినటువంటి మయుని చేత ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడినటువంటిది. సాక్షాదివ నిర్మిత అని సాక్షాత్తుగా ఆయన చేతనే ఆ రావణాసురుడి గృహాలన్నీ కూడా ఆయన చేత, ఆ మయుని చేతనే నిర్మింపబడినయి. ఆయన కూడా బహుశ్రద్ధతోటి ఎటువంటి లోపము లేకుండా, లోపాలేమీ లేని రకంగా ప్రయత్నపూర్వకంగా ఆయన నిర్మించినటువంటి దానిని మహీతలే సర్వగుణోత్తరాణి. ఈ మహీతలే, ఈ భూలోకంలో సర్వగుణోత్తరాణి, అన్ని గుణాల కన్నా కూడా ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటిది. అన్ని అన్ని గృహాల కన్నా కూడా ఉత్తమోత్తమమైనటువంటిది, సకలమైనటువంటి గుణాలతో కూడి ఉన్నటువంటి లంకాధిపతేర్ గృహాన్ని దదర్శ. తతో దదర్శ ఉచ్ఛ్రిత మేఘ రూప మనోహరం కాంచన చారు రూపం రక్షోధిపతే ఆత్మబలానురూపం గృహోత్తమం హి అప్రతిమ రూపం. భవన సముదాయాల్ని చూస్తున్నాడు. ఆ భవన సముదాయాలు చూస్తూ ఉంటే ఆ భవన సముదాయములలో మరి రావణాసురుడి భవనం కూడా ఉంది. ఆ రావణాసురుడి భవనము ఇంకా మిగతా వాటన్నింటిగా కన్నా కూడా ఇంకా ఉత్తమోత్తమంగా ఉన్నది. తతః దదర్శ ఉచ్ఛ్రిత మేఘ రూపం మనోహరం. ఉచ్ఛ్రిత మేఘం పైకి ఎగసినటువంటి, పైకి లేచినటువంటి, ఉన్నతంగా ఉన్నటువంటి మేఘముల వలె మనోహరం రూపం, అత్యంత మనోహరంగా. అంటే మిగతా భవనాలన్నీ ఒకంత ఉంటే ఆ మిగతా భవనాల కన్నా కూడా ఎత్తుగా, మేఘము వలె లాగా ఎత్తుగా పైకి లేచినటువంటి విధంగా ఉన్నటువంటి మనోహరమైనటువంటి దానిని కాంచన చారు రూపం, బంగారంతో చారు అధికమైన అందమైనటువంటి ఆ రూపంతో ఉన్నదాన్ని, ఆకృతిలో ఉన్నదానిని రక్షోధిపస్య, ఆ రాక్షసుల రాజు యొక్క ఆత్మబలానురూపం, అతని బలానికి, అతని శక్తికి అనురూపం, తగిన విధంగా ఉన్నటువంటి గృహం ఉత్తమం. అటువంటి ఉత్తమమైనటువంటి గృహాన్ని అప్రతిమ రూపం. ఇంకా హి అప్రతిమ రూపం అంటే విడదీస్తే అప్రతిమ రూపం, అప్రతిరూప రూపం, దానితోటి సాటి అయినటువంటి రూపము కలిగినటువంటి భవనం ఇంకొకటి ఏది లేదు. అటువంటి భవనాన్ని, మనోహరమైనటువంటి భవనాన్ని, చారు రూపమైన దాన్ని, అందమైనటువంటి రూపము కలిగిన దానిని, కాంచనముతో కూడినటువంటి దానిని, ఆ మేఘము వలె ఎత్తుగా ఉన్నటువంటి దానిని ఆ హనుమంతుడు చూసి అనుకున్నాను, మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం. అనుకోలేదు, చెప్తున్నాడు ఆ భవనం ఎట్లా ఉందని. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియా జ్వలంతం బహురత్న కిరణం నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసా వికీర్ణం. ఆ భవనం అంతా కూడా మహీతలే. ఈ భూలోకంలో, భూలోకంలో పృథ్వీ యందు స్వర్గమివ ప్రకీర్ణం, స్వర్గంలాగా. ఆ స్వర్గం ఎక్కడో పైన ఉంది కదా, అది తీసుకొచ్చి ఈ మహీతలం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుందో, మహీతల ప్రకీర్ణం, మహీతలంలో విస్తరింప చేసినట్టుగా ఆ స్వర్గాన్ని తీసుకొచ్చి భూలోకంలో విస్తరింపజేసినట్టుగా ఉన్నటువంటి దానిని శ్రియా జ్వలంతం బహురత్న కిరణం. శ్రియ సంపదల చేత, అందం చేత, శోభ చేత, ప్రకాశం చేత, జ్వలంతం ప్రకాశిస్తూ ఉన్నటువంటి దానిని బహురత్న కిరణం, అనేకమైనటువంటి రత్నాలతోటి కిరణం నిండి ఉన్నది, అనేకమైనటువంటి రత్నాలతో నిండి ఉన్నది. స్త్రియా జ్వలంతం, ఆ ప్రకాశంతో ఇంకా జ్వలంతము వెలిగిపోతూ
ఉన్నటువంటిది, శోభతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి, సౌందర్యంతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి భవనము. నానా తరుణాం కుసుమావకీర్ణం. నానా తరుణం, తరుణాం, నానా అనేక విధములైనటువంటి తరుణాం చెట్లతోటి, కుసుమావకీర్ణం అనేక చెట్లు. ఆ చెట్లన్నీ కూడా నిండుగా పూలతోటి నిండిపోయి ఉన్నటువంటి చెట్లు కలదానిని. గిరేరివాగ్రం రజసావకీర్ణం. గిరేరివ ఆ గిరేరి పర్వతంలాగా అగ్రభాగం, దాని యొక్క అగ్రభాగము రజసావకీర్ణం. రజస ఆ పూల పుప్పొడి చేత కప్పబడినటువంటి పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ రక్షోధిపస్య భవనం, ఆ ఉత్తమమైనటువంటి గృహాన్ని, రావణాసురుడి యొక్క గృహాన్ని చూశాడు. నారీ నారీ ప్రవేకైరివ దీప్యమానం తడిద్భిరివి అంబోధవద్ అర్చ్యమానం హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. అక్కడ చూశాడు ఒక విమానం, ఒక విమాన రత్నాన్ని ఆ గృహం దగ్గర చూశాడు. నారీ ప్రవేకైరివ దీప్యమానం. ఆ ఆ ప్రాంతం అంతా కూడా దీప్యమానం, ప్రకాశిస్తూ ఉన్నది. దేనితోటి ప్రకాశిస్తూ ఉన్నది అని అంటే, నారీ ప్రవేకైరివ. ప్రవేకై అంటే ప్రధానులైనటువంటి, ఉత్తములైనటువంటి, శ్రేష్ఠులైనటువంటి. నారీ ప్రవేకైరివ, నారీ ఉత్తమోత్తములైనటువంటి స్త్రీల చేత, శ్రేష్ఠులైనటువంటి స్త్రీల, ఉత్తమ స్త్రీల చేత దీప్యమానం, దీప్యమానం ప్రకాశింపబడుతూ ఉన్నది. తడిద్భిరివ అంబోధవత్ అర్చ్యమానం. తడిద్భిరివ, తడిద్భిరివ, తడిద్భి అంటే మెరుపు, మెరుపుల తోటి విద్యుత్ లేఖ వలె అంబోధవత్ ఆ మేఘముల వలె అర్చ్యమానం, అర్చ్యమానం అర్చింపబడుతూ ఉన్నది. మేఘాలతోటి, మెరుపులతో ఉన్నటువంటి మేఘము, విద్యుత్ కాంతులతో ఉన్నటువంటి మేఘం ఏ విధంగా అయితే అందంగా కనపడుతూ ఉందో అట్లా ఉన్నటువంటిది దానిని. హంస ప్రవేకైరివ వాహ్యమానం. ఉత్తమమైనటువంటి హంసల చేత వాహ్యమానం, మోయబడుతూ ఉన్నటువంటి దాన్ని, వాహ్యమానం దాని చేత నడపబడుతూ ఉన్నదాన్ని, మోయబడుతూ ఉన్నదాన్ని. శ్రీయాయుతం శోభతోటి కూడినటువంటి దానిని. కే సుకృతాం, కే ఆకాశంలో, సుకృతాం సుకృతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఒక శ్రేష్ఠులైనటువంటి వారి యొక్క విమానం, ఒక విమానాన్ని అక్కడ ఆయన చూశాడు. ఒక విమానాన్ని ఇక్కడ అంతా ఆ ప్రాంతంలో ఒక విమానాన్ని చూశాడు. ఆ అదంతా ఎట్లా ఉందంటే, ఆ విమానం అంతా కూడా స్త్రీలందరితోటి నిండిపోయి ప్రకాశిస్తూ ఉన్నది. ఒక మేఘముల మెరుపులతో కూడినటువంటి మేఘములాగా అందంగా దేదీప్యమానంగా ఉన్నది. హంసలతోటి వాహ్యమానం, మోయబడుతూ ఉన్నటువంటిది అయినటువంటిది, ఆకాశంలో ఉందా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నటువంటిది, శోభతోటి కూడి ఉన్నటువంటి దాన్ని, ఒక విమానాన్ని చూశాడు. యథా, ఇంకా ఇదే పుష్పక విమానం కాదనుకుంటా. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. ఈ విమాన రత్నము, ఈయన చూసినటువంటి ఈ విమాన రత్నము ఎట్లా ఉంది అని అంటే, యథా నగాగ్రం, నగాగ్రం ఎట్లా, ఏ విధంగా అయితే పర్వతం యొక్క చివరి భాగము బహుధాతు చిత్రం, రకరకాలైనటువంటి గైరికాది ధాతువుల చేత ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ఆ పర్వత శిఖరం. ఆ పర్వత శిఖరము ఏ విధంగా అయితే గైరికాది ధాతువుల చేత చిత్ర విచిత్రంగా ప్రకాశిస్తూ ఉంటుందో, యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం, యథా నభ ఎలా అయితే, ఏ విధంగా అయితే ఆకాశము గ్రహచంద్ర చిత్రం, గ్రహాలు చంద్రునితోటి కూడి ఉంటుందో, చిత్ర విచిత్రంగా కనపడుతూ ఉంటుందో, యుక్తీకృత మేఘ చిత్రం, ఆ మేఘ చిత్రం, మేఘం యుక్తీకృత మేఘ చిత్రం, మేఘము చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి మేఘాలతోటి ఉన్నటువంటి దానిని యుక్తీకృత అంటే వాటితో కూడి
ఉన్నటువంటి దానిని విమానరత్నం. బహురత్న చిత్రం, అనేకమైనటువంటి రత్నాలతోటి చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి ఒక విమాన రత్నాన్ని దదర్శ దదర్శ ఆయన చూశాడు. మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాః కృతాః వృక్షవితాన పూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పం కృతాః కేసరపత్ర పూర్ణం. ఆ పర్వతాగ్రంలాగా ఉన్నటువంటి ఆ విమాన రత్నము, ఆ మేఘాలతోటి చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి ఆ మేఘముల వలె మేఘములతో కూడి చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి ఆ ఆకాశము, గ్రహచంద్ర తారకాలతో ఉన్నటువంటి ఆ ఆకాశం ఎలా ఉందో అలా ఉన్నటువంటి ఆ పుష్ప విమానము మహీకృత పర్వతరాజపూర్ణ శైలాహ. అది ఎట్లా ఉందంటే మహీకృత, ఆ భూమిపైకి భూమిపైన చేయబడినటువంటి పర్వతరాజిపూర్ణ శైలాహ. పర్వతరాజిపూర్ణ శైలాహ. శైలాహ పర్వతాలన్నీ కూడా పర్వతరాజి పర్వతముల యొక్క వరుసలు సమూహముల చేత పూర్ణాహ నిండి ఉన్నట్టుగా ఆ విమానంలో చూసినటువంటి విమానం ఎలా ఉందంటే ఆ విమానంలో రకరకాలైనటువంటి పర్వతాలు వరుసలతో కూడినటువంటి పర్వతాలతోటి భూమి పైననే ఆ పర్వతాలు చేయబడినయా అన్నట్లుగా ఉంది. శైలాహ కృతాహ వృక్ష వితాన పూర్ణాహ. ఆ శైలాలు, ఆ పర్వతాలు అక్కడ విమానంలో పర్వత పంక్తులు చేయబడ్డాయి. ఆ పర్వతముల యొక్క వరుసలు చేయబడ్డాయి. ఆ పర్వతముల యొక్క వరుసలు కృతాహ అంటే చేయబడినవి, ఆ మయుడి చేత చేయబడినవి. ఇలా శైలాహ పర్వతాలు వృక్ష వితాన పూర్ణాహ. అవన్నీ కూడా ఆ పర్వతాలన్నీ కూడా బోసిపోయి ఎండిపోయి ఉన్నట్టుగా లేవు. వృక్ష వితాన పూర్ణాహ చక్కగా చెట్లన్నీ కూడా విస్తరించి ఉన్నట్టుగా విస్తరించి నిండి ఉన్నట్టుగా ఉన్నాయి ఆ పర్వతాలు. ఆ పర్వత పంక్తులు ఏవైతే ఉన్నాయో, పర్వతముల వరుసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సమృద్ధిగా చెట్లతోటి కప్పబడి, వితానములు చెట్లతోటి కప్పబడి, వృక్షములతోటి కప్పబడి నిండి ఆ పర్వతాలన్నీ కూడా నిండి ఉన్నాయి. ఆ వృక్షాలు ఎలా ఉన్నాయి? వృక్షాః పుష్పవితాన పూర్ణాః. ఆ వృక్షాలు ఎలా ఉన్నాయి? ఉట్టిగా చెట్లే ఉన్నాయా? పూలు పుష్పాలు ఫలాలు పుష్పాలు లేకుండా కాదు. ఇక్కడ పుష్ప వితాన పూర్ణాః పూలతోటి నిండి ఉన్నటువంటి పూలతోటి ఆవరింపబడి, వితానములు అంటే కప్పబడి, ఆ పుష్పములతోటి కప్పబడి ఆవరింపబడి నిండుగా ఉన్నట్టుగా ఆ వృక్షాః కృతాః చెట్లు చేయబడ్డాయి. ఆ పుష్పాలు ఎలా ఉన్నాయి? కేసరపత్ర పూర్ణం పుప్పొడులతోటి కూడి ఉన్నటువంటి విధంగా చేయబడ్డాయి. ఆ విమానంలో ఇటువంటివన్నీ కూడా చేయబడ్డాయి. పర్వతాలు, ఆ పర్వతాల పైన చెట్లు, చెట్ల పైన పూల పైన పూలలో కేసరములు, ఆ కేసరములతోటి పూల పూల రేకులు పుప్పొడులతోటి నిండి ఉన్నాయి. కృతాని వేష్మాని చ పాండురాణి తథా సుపుష్ప అపి పుష్కరాణి పునః చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాని తథా వనాని. అక్కడ అన్ని రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి వనాలు కూడా ఉన్నాయి. కృతాని వేష్మాని, ఆ వేష్మములన్నీ కూడా గృహాలన్నీ కూడా పాండురాణి కృతాని తెల్లగా చక్కగా చెక్కబడి ఉన్నాయి. తెల్లగా పాండురాణి కృతాని తెల్లగా చేయబడ్డాయి. ఇప్పటిదాకా మరి బంగారంతో కప్పిబడ్డాయి అన్నారు. ఇప్పుడేమో పాండురాణి కృతాని తెల్లగా చేయబడ్డాయి. ఎందుచేత చేయబడ్డాయి అంటే సుపుష్ప అపి పుష్కరాణి. పుష్పాలు అన్ని కూడా సుపుష్పాహ పుష్కరాణి. పుష్కరాణి అన్ని కూడా పుష్కరములన్నీ కూడా పుష్కరాలన్నీ కూడా చక్కగా నిండుగా పూలతోటి ఉన్నట్టుగా
చేయబడ్డాయి. అక్కడ అంటే ఆ పర్వతాలే కాదు, పర్వతాలతో పాటు అక్కడ ఉన్నటువంటి గృహాలు, ఆ గృహాల ముందరంతా కూడా రకరకాలైనటువంటి చిన్న సరస్సులు, ఆహ్, చెరువులు చేయబడ్డాయి. ఆ వాటిలలో, ఆ పుష్కరాలన్నిట్లలో, ఆ చెరువులన్నిట్లలో కూడా, ఆ సరస్సులన్నిట్లలో కూడా సుపుష్పాహ, చక్కగా పూలన్నీ, తామర పూల లాంటి పూలన్నీ కూడా దాంట్లో నిండి ఉన్నాయి. పునః చ పద్మాని కేసరాణి. ఆ ప పద్మాలన్నీ కూడా కేసరములతోటి కూడి ఉన్నాయి. ధన్యాని చిత్రాణి తథా వనాని. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వనాలన్నీ కూడా చిత్రాణి ధన్యాని, ధన్యాని చిత్రాణి, చాలా ధన్యమైనటువంటివి గాను, శ్రేష్టమైనటువంటి గాను, ఉత్తమమైనటువంటి వాటివి గాను, ధన్య ఆహ్, పూజింపదగినటువంటి గాను ఉన్నటువంటి వనాలు ఉన్నాయి. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభావిశ్చ వివర్ధమానం వేష్మోత్తమానం అపి ఉచ్యమానం మహాకపిః తత్ర మహావిమానం. ఈ మహావిమానం ఏదైతే చూసాడో ఆయన, అది పుష్పాహ్వయం నామ. దానికి పుష్పాహ్వయం, పుష్ప అనే పేరు, పుష్పకము అనే ఆహ్వయం పేరు కలిగినటువంటిది, పేరుతోటి విరాజమానం, విరాజిల్లేటటువంటిది, శోభిల్లేటటువంటిది. రత్న ప్రభావిశ్చ వివర్ధమానం, రత్న ప్రభావి, రత్నముల యొక్క కాంతుల చేత వివర్ధమానం, వెలుగొందుతూ ఉండేటటువంటిది. వేష్మోత్తమానం అపి చ ఉచ్యమానం. వేష్మోత్తమానం, ఉత్తమమైనటువంటి గృహముల కన్నా కూడా ఉచ్యమానం, దానికన్నా కూడా ఇంకా ఉచ్యమానం, దానికన్నా కూడా ఇంకా శ్రేష్టమైనటువంటి దాని అంటే ఈ గృహమే ఒక విమాన ఆకృతిలో ఉన్నది. ఆ మిగతా ఇతరమైనటువంటి ఉత్తమమైనటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉత్తమమైనటువంటి గృహాలకైనా కూడా ఉచ్యమానం, అన్నిటికన్నా అధికంగా ఉన్నటువంటిది అటువంటి మహావిమానం, అటువంటి గొప్ప విమానాన్ని, పుష్పక అనేటటువంటి పేరు కలిగినటువంటి దానిని మహాకపిః తత్ర దదర్శ. మహాకవి అక్కడ చూశారు. కృతాః చ వైఢూర్యమయాః విహంగాః రూప్య ప్రవాళైశ్చ తథా విహంగాః చిత్రాశ్చ నానా వసుభిర్భుజంగాః జాత్యానురూప్యాః తురగాః శుభాంగాః. అందులో అంతా కూడా రకరకాలైనటువంటి బొమ్మలు చిత్రీకరింపబడి ఉన్నాయి. బొమ్మలు చేయబడి ఉన్నాయి. బొమ్మల్లాగా చేయబడి ఉన్నాయి. బొమ్మల చిత్రీకరణ అనేది చేయబడింది. వైఢూర్యమయాః విహంగాః. విహంగాః పక్షులు, రకరకాలైనటువంటి పక్షులు, వైఢూర్యమయాః, వైఢూర్యములతోటి చేయబడి, వైఢూర్యముల మణులతోటి, మణిమాణిక్యాలతోటి ఆ పక్షులు చిత్రీకరింపబడ్డాయి. రూప్య ప్రవాళైశ్చ తథా విహంగాః. ఇంకా కొన్ని పక్షులేమో రూప్యకము అంటే వెండి, వెండితోటి, ప్రవాళైః పగడాలతోటి, వెండితోటి పగడాలతోటి చేయబడినటువంటి విహంగాః పక్షులు ఉన్నాయి. వైఢూర్యాలతోటి చేయబడినటువంటి పక్షులున్నాయి. ఇంకా కృతాః ముందే చెప్పేశాడు, చేయబడ్డాయి. వైఢూర్యములతోటి, మణిమాణిక్యాలతో చేయబడినటువంటి పక్షులున్నాయి. వెండి పగడాలతోటి చేయబడినటువంటి పక్షులున్నాయి. చిత్రాః చ నానా వసుభిః భుజంగాః. చిత్ర విచిత్రములైనటువంటివి, నానా వసుభిః, రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి రంగులతోటి, విచిత్రమైనటువంటి వసుభిః మణిమాణిక్యాలతోటి చేయబడినటువంటి భుజంగాః. భుజంగాః పాములు, రకరకాలైనటువంటి పాములు కూడా అక్కడ, సర్పాలు కూడా అక్కడ నిర్మింపబడి ఉన్నాయి. జాత్యానురూపాః తురగాః శుభాంగాః. జాత్యానురూపాః, అనురూపమైనటువంటి జాతి కలిగినటువంటి, ఉత్తమమైనటువంటి జాతికి చెందినటువంటి తురగాః గుర్రాలు కూడా, శుభాంగాః చక్కటి అందమైనటువంటి, శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి శరీర భాగములు కలిగిన, అవయవములు కలిగినటువంటి తురగాః గుర్రముల యొక్క జాత్యానురూప, వాటి జాతి అనుసారం, వాటి ఉత్తమమైనటువంటి జాతి అనుసారము తయారు చేయబడినటువంటి గుర్రాలు కూడా అక్కడ ఆ విమానంలో ఉన్నాయి.
ప్రవాల జంబూనద పుష్పపక్షాః సలీలమావర్జిత జిహ్మపక్షాః కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతాః విహంగాః సుముఖాః సుపక్షాః. ప్రవాల జంబూనద పుష్పపక్షాః ప్రవాల ప్రవాల జంబూనద పుష్ప పక్షాః. ఆ పక్షులు ఏవైతే వాటిని చిత్రీకరించారో ఆ చిత్రీకరించినటువంటి వాటి యొక్క పక్షాః, వాటి యొక్క రెక్కలు ప్రవాల జంబూనద పుష్ప ప్రవాళములతోటి, పగడాలతోటి, జంబూనదం బంగారంతో, పుష్పాలతోటి, రకరకాలైనటువంటి పువ్వుల తోటి చేయబడినటువంటి రెక్కలు కలిగినటువంటి పక్షులు సలీలం ఆవర్జిత జిహ్మ పక్షాః. సలీలం చాలా అలవోకగా, అలా సుకుమారంగా, అందంగా, ఆవర్జిత పక్కకి తిరిగినటువంటి జిహ్మ వంకరగా ఉన్నటువంటి పక్షాః రెక్కలు కలిగి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే అవి చక్కగా తయారు చేశారు పక్షుల్ని ప్రవాళాలతోటి, బంగారాలతోటి. అవి సలీలం కొద్దిగా అంటే పక్షులు ఆ రెక్కలు కొద్దిగా వంకరగా ఉండాలి కదా, ఆ జిహ్మ వంకరగా ఉన్నటువంటి ఆ పక్షాలు అవన్నీ కూడా, ఆ రెక్కలన్నీ కూడా సలీలం ఆవర్జిత, సలీలం చాలా సుకుమారంగా, అలవోకగా, సుకుమారంగా అలా ఆవర్జిత, అలా పక్కకి వంచబడినట్టుగా ఉన్నటువంటి రెక్కలు కలిగిన వాటిని కామస్య సాక్షాదివ భాంతి పక్షాః. కామస్య సాక్షాదివ పక్షాః భాంతి. ఆ పక్షములు ఎట్లా ఉన్నాయంటే ఆ రెక్కలు కామస్య సాక్షాదివ, ఆ కాముని యొక్క మన్మధుని తోటి సమానంగా, మన్మధుడే అక్కడ ఉన్నాడా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ పక్షాః రెక్కలతోటి చేయబడినయి. విహంగాః సుముఖాః సుపక్షాః. చక్కటి ముఖములు కలిగినటువంటివి, చక్కటి అవయవములు కలిగినటువంటివి, చక్కటి రెక్కలు కలిగినటువంటి, రకరకాలైనటువంటి ఆ మన్మధుని యొక్క రెక్కల అన్నట్లుగా ఉన్నటువంటి పక్షులు అక్కడ తయారు చేయబడ్డాయి. ఇంకా నియుజ్యమానాశ్చ గజాః సుహస్తాః సకేసరాః చ ఉత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతాః సుహస్తాః లక్ష్మీ తథా పద్మిని పద్మహస్తాః. కొంతమందికి ఆలస్యం అయిపోతున్నది, వాళ్ళ డిన్నర్ టైంకి లేట్ అయిపోతున్నది, కానీ ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి. నియుజ్యమానాః చ గజాః సుహస్తాః. ఇక్కడ గజాః కొన్ని గజములు కూడా చెక్కబడి ఉన్నాయి, తయారు చేయబడి ఉన్నాయి. ఆ గజాలన్నీ ఎలా ఉన్నాయంటే సుహస్తాః, చక్కటి హస్తములు కలిగి, అంటే చక్కటి తొండములు కలిగి ఉన్నాయి. అందమైనటువంటి తొండములు కలిగి ఉన్నాయి. ఆ వాటి తొండాలతోటి సుకేసరశ్చ ఉత్పల పత్రహస్తాః సకేసరాః చ ఉత్పల పత్రహస్తాః. కేసరములతో కూడినటువంటి ఉత్పలాలన్నింటినీ కూడా, నల్ల కలర్లన్నింటినీ కూడా ఎత్తి పెట్టి ఉత్పలాలని అన్ని కూడా అవి ఆ తొండాలతోటి పైకి ఎత్తి పెట్టినట్టుగా ఉన్నటువంటి విధంగా చేయబడ్డాయి. బభూవ దేవి కృత సుహస్త. ఆ సుహస్త ఆ దేవి లక్ష్మీదేవికి మనకి పిక్చర్స్ లో ఉంటుంది కదా, లక్ష్మీదేవికి ఏనుగులు తమ తొండాలతోటి తామర పువ్వులు ఆమె పైన ఇట్లా వేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఇక్కడ అట్లా లక్ష్మీదేవిని నియుజ్యమానాః, ఈ గజాలన్నీ కూడా నియోగింపబడ్డాయి. దేని కొరకు అని అంటే ఆ దేవి సుహస్తాః కృతాః, లక్ష్మీదేవి ఆ చక్కటి వాటి అన్నిటితోటి ఆ తొండములతోటి తామర పువ్వులను ఆమె మీద వేస్తూ ఉన్నట్లుగా కృతాః చేయబడి ఉన్నాయి. తథా పద్మిని పద్మహస్తాః. పద్మిని ఆ తామర కొలను, ఆ చిన్న చిన్న కొలనులు, సరస్సులు ఉన్నాయి కదా, ఆ సరస్సులు కొలనులు పద్మిని పద్మహస్తాః. పద్మహస్తములతో పద్మము చేతిలో పట్టుకున్నటువంటి, పద్మములు చేతిలో ధరించినటువంటి ఆ లక్ష్మీదేవిని ఈ ఏనుగులు సుహస్తాః,
తమ తొండములతోటి ఆమెను అర్చించటానికి నియుజ్యమానాహ ఇవ బభూవ కృతాహ బభూవ. నియుజ్యమానాహ అవి నియోగింపబడ్డయ్యా అన్నట్టుగా ఆమె అన్నట్టుగా కృతాహ బభూవ చేయబడి ఉన్నాయి. ఇతీవ గృహం అభిగమ్య శోభనం స విస్మయ నగమివ చారు శోభనం పునశ్చ తత్పురం సుగంధి సుందరం హిమాలయే నగమివ చారు కందరం. ఇతీవ ఈ విధంగా ఉన్నటువంటి ఆ పుష్పకాన్ని విమానాన్ని చూసి తద్గృహం అభిగమ్య ఆ గృహానికి అభిగమ్య ఆ దగ్గరగా చేరి ఆ దగ్గరగా దాన్ని సమీపించి శోభనం శోభనంగా ఉన్నటువంటి అందంగా ఉన్నటువంటి ఆ గృహాన్ని సమీపించి సవిస్మయ నగం ఇవ చారు శోభనం. ఆ హనుమంతుడు సవిస్మయ ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఇది ఇంత మనోహరంగా ఉన్నటువంటి ఈ గృహము ఏమిటి? నగమివ చారు శోభనం. నగమివ పర్వతంలాగా ఉంది. పర్వతంలాగా చారు శోభనం. చారు అత్యధికంగా అందముగా శోభనంగా మనోహరంగా శోభనంగా శుభస్కరంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ గృహాన్ని చేరి సవిస్మయ అతడు ఆశ్చర్యపోయాడు. పునః చ తత్పురం అసుగంధి సుందరం హిమత్యయే నగమివ చారు కందరం. పునః చ తత్పురం ఆ పురము తత్ సారీ పురం అని చదివాను పరం పునః తత్ పరం సుగంధి పరం అసుగంధి అని వచ్చిందేంటి? తత్పురం సుగంధి సుందరం హిమత్యయే హిమత్యయే హిమాత్యయే హిమాత్యయే అంటే హిమము మంచు మంచు అత్యయే మంచు తొలగిపోయిన తర్వాత మంచు యొక్క కాలము తొలగిపోయిన తర్వాత శిశిర ఋతువు తొలగిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఆ వసంత ఋతువు యందు పరమ సుగంధి పరమ సుగంధి అత్యంత అధికముగా సుగంధి మనోహరంగా సుగంధముగా మంచి సువాసనలను వెదలుజల్లుతూ ఉన్నటువంటి సుందరముగా ఉన్నటువంటి నగమివ అందంగా ఉన్నటువంటి పర్వతము వలె చారు కందరం అనేకమైనటువంటి అందమైనటువంటి గుహలతో కూడి ఉన్నటువంటి ఆ పర్వతాలు అంటే కక్షలు గదులు అలా ఉన్నాయి కదా. ఆ గదులన్నీ ఎలా ఉన్నాయంటే గుహలలాగా పర్వతపు గుహలలాగా ఉన్నాయి. అందంగా ఉన్నటువంటి ఆ గుహలు నగమివ పర్వతం యొక్క అందమైనటువంటి గుహలు ఎలా ఉన్నాయో హిమాత్యయే హిమము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాతి కాలము వసంత ఋతువు యందు పరమ సుగంధి సుందరం అత్యంత మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటి సుందరంగా ఉన్నటువంటి ఆ గృహాన్ని ఆ విమానాన్ని చూశాడు. తతః స తాం కపిః అవిపత్య పూజితాం చరన్ పురీం దశముఖ బాహుపాలితాం అదృశ్య తాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితాం పతిగుణ వేగ నిర్జితాం. తతః ఆ తర్వాత అంటే ఆ గృహానికి చేరిన తరువాత ఆ కపి ఆ హనుమంతుడు తాం అభిపత్య ఆ గృహాన్ని సమీపించి ఆ గృహాన్ని దగ్గరికి చేరి చరణ్ ఆ గృహాన్ని దగ్గరికి చేరి ఆ చుట్టూరా తిరుగుతూ దశముఖ పాలితాం పురీం చరణ్ ఆ దశముఖుడి చేత పరిపాలింపబడుతూ ఉన్నటువంటి ఆ పురీం ఆ నగరి యందు చరణ్ తిరుగుతూ అంటే ఆ భవన ప్రాంతమునందు అంతా తిరుగుతూ పూజితాం తాం జనకసుతాం అదృశ్య కానీ అంతా తిరుగుతున్నాడు. ఆ విమానం అంతా తిరిగాడు, చూశాడు, అన్ని చేశాడు, అన్ని శిబికాలు చూశాడు, అన్ని చూస్తున్నా కానీ పూజనీయురాలైనటువంటి గౌరవనీయురాలైనటువంటి అర్చింపదగినటువంటి జనకసుతను అదృశ్య ఆమెను అదృశ్య ఆమె కనపడక సుపూజితాం సుదుఃఖితాం పతిగుణ వివర్జితాం. ఎటువంటి సీతాదేవి ఆమె సుపూజితాం
అర్చింపదగినది. సుదుఃఖితాం అత్యంత దుఃఖములో ఉన్నటువంటిది. పతి గుణ వేగ నిర్జితాం పతి గుణముల చేత పతి గుణముల యొక్క వేగము చేత అంటే భర్త యందున్నటువంటి ఆ ఉత్తమ గుణముల చేత నిర్జితాం ఆమె జయింపబడినది. అంటే ఆ భర్త యొక్క గుణముల చేత నిర్జింపబడినది ఆమె. అంటే ఆమె జయింపబడినది అంటే పతి యొక్క గుణముల చేత ఆకర్షింపబడినటువంటి ఆమె ఆ సుదుఃఖితురాలైనటువంటి సుపూజితురాలైనటువంటి ఆ పూజితురాలైనటువంటి ఆమెను జనకసుతను అదృశ్య ఆయన చూడలేకపోయాడు. అంతమందిని అంతా చూసినా కానీ సీతాదేవిని మాత్రం ఆయన కనుగొనలేకపోయాడు. తదా బహువిధ భావితాత్మనః కృతాత్మనః జనకసుతాం సర్వాత్మనః సువర్త్మనః అపశ్యతః అభవత్ దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతః మహాత్మనః. తతః తదా అప్పుడు ఆ సమయంలో అంటే ఆ సుపూజితురాలైనటువంటి ఆ జనకసుత అయినటువంటి ఆమెను చూడలేక అతనికి బాగా అధికమైనటువంటి దుఃఖం కలిగింది. ఆ దుఃఖం కలిగి బహువిధ భావితాత్మన అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఏమైంది సీతాదేవి ఇక్కడ ఎంత వెతికినా కనపడటం లేదు. ఈ విమానం అంతా వెతికినా మూలలో వెతికినా కూడా ఆమె దొరకటం లేదు. ఏమై ఉండొచ్చు? ఆమె రావణుడికి అంకితమైపోయిందా, లేదా రావణుడి చేత సంహరింపబడినదా, ఇంకెక్కడన్నా దాక్కొనబెట్టబడిందా, హింసింపబడినదా, ఏమి జరిగిందో ఆయనకి తెలియటం లేదు. ఆ బహువిధ భావితాత్మ బహువిధాలుగా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆయన అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉన్నప్పటికీ కూడా కృతాత్మనః ఆయన ఏ కార్యం నిమిత్తం ఇక్కడికి వచ్చాడో ఆ కార్యం పట్ల అచంచలమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు కృతాత్ముడు. అంటే ఆ ఏ కార్యం పట్ల ఏ కార్యాన్ని నిర్వహించడానికి తను వచ్చాడో దాని పట్ల మాత్రమే ధ్యాస కలిగినటువంటి వాడు, ఫోకస్ కలిగినటువంటి వాడు, నిశ్చితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. జనకసుత కొరకు జనకసుతాం అపశ్యతః జనకసుతను అపశ్యతః చూడలేక అతి దుఃఖితం మనః అభవత్ ఆయన మనస్సు అతి దుఃఖితం అభవత్ మిక్కిలిగా దుఃఖితము అయింది. సువర్త్మనః సువర్త్మనః మంచి మార్గంలో వెళ్ళేటటువంటి వాడు. ఇటువంటి రకరకాలైనటువంటి అందాలు, సౌందర్యాలు, సంపదలు అన్ని చూసినా కూడా అచంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. నిశ్చయంగా సీతాదేవి కొరకు మాత్రమే వెతికేటటువంటి వాడైనటువంటి ఆ హనుమంతుడు సువర్త్మనః అంటే మంచి మార్గమునందు నడుచువాడైనటువంటి ఆ హనుమంతుడు జనకసుతాం అపశ్యతః అతి దుఃఖితం మనః అభవత్ ఆయన మనః అతి దుఃఖితం అభవత్ విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొంది మళ్ళీ ఆయన తేరుకొని ఆ దుఃఖాన్ని నుండి సుచక్షుషః మంచి కన్నులు కలిగినటువంటి వాడు ఆయన మహాత్మనః ప్రవిచరతః అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. అక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఆ మంచి పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని ఆ సుచక్షుష మంచి కన్నులు కలిగినటువంటి వాడు. అంటే ఆ కన్నుల యొక్క దృష్టి చక్కటి దృష్టి కలిగినటువంటి వాడు. అంటే తీక్ష్ణమైనటువంటి దృష్టి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఏది ఉంది అని గ్రహించగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి దృష్టి కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి ఆ మహాత్ముడు ప్రవిచరతః ఆ పురిలో ఆ ప్రాంగణం అంతా అని కూడా ప్రవిచరతః అతి దుఃఖితం చాలా అత్యంతమైనటువంటి విషాదాన్ని ఆయన యొక్క మనస్సు అత్యంతమైనటువంటి దుఃఖాన్ని పొంది ఉన్నది. ఇంకా సీతాదేవి పాపము కనపడలేదు అని ఆయన అలా అంతా వెతుకుతూ ఉన్నాడు.
అని చెప్తూ ఈ సప్తమ సర్గని ముగించారు శ్రీ వాల్మీకి మహర్షి.